ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా 3 కీలక డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. ఉద్యోగ సంఘాలకు గుర్తింపునివ్వడం, 11% వేతన సవరణ చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలపడంతో విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు దిగొచ్చాయి. 32 డిమాండ్లలో మిగిలిన అనేక అంశాలకు కూడా ప్రభుత్వం సానుకూలతను వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఈ అంగీకారం తెలిపారు. సమ్మె సందర్భంగా ఆత్మాహుతికి పాల్పడిన శంకర్ గౌడ్కి మంత్రివర్గ ఉపసంఘం సంతాపం ప్రకటించింది. కార్మిక సంఘాలు ఎన్నికలు నిర్వహించుకునే విధంగా సంఘాలకు గుర్తింపునిచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఫిట్మెంట్ను 11%కి నిర్ణయించింది. ఈ విషయంలో కార్మిక సంఘాలు సంతృప్తి చెందకున్నా ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా ఒప్పందానికి వచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు, అధికారులతో ఒక కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. దీనితో పాటు మిగతా సమస్యల పరిష్కారానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో తమ సమ్మెను విరమిస్తున్నట్టు కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. మీరు లేవనెత్తినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆర్టీసీ సంబంధించి టీజీఆర్టీసీ సంబంధించి గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణ కోసం కావలసినటువంటి ఏర్పాట్లు చేయటానికి ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ఈ సందర్భంగా ఆదేశాలు కూడా ఇస్తాం. అలాగే మరొక ప్రధానమైనటువంటి అంశం, దశాబ్దాల పైబడి ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కోరినటువంటి ప్రధానమైన కోరిక విలీనానికి సంబంధించినటువంటి అంశం. ఈ విలీనానికి సంబంధించినటువంటి అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి మరియు కార్మిక నాయకులతో కలిపి ఒక అధికారిక కమిటీని ప్రకటించడానికి నిర్ణయించింది. అలాగే టీఆర్సీకి సంబంధించినటువంటి అంశాలు కూడా అనేక అంశాలని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆర్టీసీ సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని, అట్లాగే ప్రభుత్వానికి సంబంధించి ఉన్నటువంటి వెసులుబాటుని, అన్ని అంశాలను కూడా లోతుగా అధ్యయనం చేసి ఇరుపక్షాలు కూడా ఉన్న పరిస్థితులు అర్థం చేసుకున్న తర్వాత ఈ టీఆర్సీ సంబంధించి 11%కి నిర్ణయం చేయాలి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. అట్లాగే మిగతా సంబంధించినటువంటి లేవనెత్తిన అనేక అంశాలు, ఆ అంశాలన్నీ కూడా ఆర్టీసీ యాజమాన్యం అట్లాగే కార్మికులు సంఘాలు కూర్చొని కూలంకషంగా చర్చించి సాధ్యమైనంత మేరకు అన్ని అంశాలని పరిష్కరించుకోవడం కోసం ఆర్టీసీ యాజమాన్యాన్ని చొరవ చూపించి వెంటనే ఆ చర్చలు కూడా ప్రారంభించి కార్యాచరణని ముగించవలసిందిగా కూడా ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశిస్తాం. కొద్దిగా చిలికావేశంతో ప్రాణాలు తీసుకున్నటువంటి శంకర్ గౌడ్కు మేమంతా నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా కోరుకుంటూ ఈరోజు చర్చల సందర్భంగా కళ సాకారం కాలేదో ఎన్నో ఏళ్ల కానించి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కార్మిక వర్గం ఆర్టీసీ ఉద్యోగులను విలీనం అనే అంశం గత 13 సంవత్సరాల నుండి పెండింగ్లోనే ఉంది. ఆ పెండింగ్లో ఉన్న అంశాన్ని గౌరవ పెద్దలు డిప్యూటీ సీఎం గారు మరియు సబ్ కమిటీ మంత్రివర్యులందరూ మా ఆవేదనలు ఈ విలీనంపై
చాలా మంది కార్మికులు గతంలో అమరులయ్యారు, ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఈ యొక్క అమరుల ఆకాంక్ష ఏదైతే ఉందో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నటువంటి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని ఈరోజు తీర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి మా కళ సాకారం చేసే దిశగా ఈ రోజు ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ రోజు ఒక మంత్రులతో ఉన్నతాధికారులతో కంటి వేసి ఈ రోజు కార్మిక సంఘాలను కూడా ఆ కంటిలో భాగస్వామ్యం చేస్తామని చెప్పి ఒప్పుకుంటాం అనేది చాలా హృదయపూర్వకమైనటువంటి ఈ నిర్ణయానికి ప్రభుత్వానికి మా జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత ఆర్థిక లోటు ప్రభుత్వం ఉన్నప్పటికీ తర్జన పడి ఇలా కార్మికుల అభ్యున్నతి ధ్యేయంగా కార్మికుల సంక్షేమ మా రవాణా శాఖ మంత్రి గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటారు. మీరంతా మా కుటుంబ సభ్యులని. ఈ రోజు మీకు అర్థమైపోయింది. ఈ రోజు మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుల లెక్క దగ్గర తీసి మన ఆర్థిక శాఖ మంత్రి వారిని ఒప్పించి మెప్పించి సరే కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ 11% పిఆర్సీ ఇచ్చి ఆర్థిక వెసులుబాటు కార్మిక వర్గానికి కల్పించినందుకు మంత్రివర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా రవాణా శాఖ మంత్రి గారికి అధికారులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఈరోజు 2019 నుంచి ఈ రోజు వరకు ఆర్టీసీ కార్మిక వర్గం అంతా ఒక బానిసత్వంగా ఉన్నటువంటి సందర్భం. సంఘాలు లేకపోవడం వలన గత ప్రభుత్వం సంఘాలను రద్దు చేయడం వలన ఎవరికి చెప్పాలో దిక్కు వచ్చిన స్థితిలో ఉన్నటువంటి ఈ కార్మిక వర్గాన్ని కష్టాన్ని కన్నీళ్లకు చెల్లించి ఈ రోజు దాని మీద కూడా గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాలకు 2016 తర్వాత ఇప్పటి వరకు కార్మిక సంఘాలకు ఎన్నికలు జరగలే. ఇలాంటి సుదీర్ఘమైనటువంటి సంవత్సరాల కాలం పాటు జరిగినటువంటి ఒక ప్రక్రియను కార్మిక సంఘాలను కార్మికులకు వెన్నుతన్నుగా నిలిచినటువంటి కార్మిక సంఘాలను ఈరోజు ఎన్నికలు షార్ట్ పీరియడ్లు నిర్వహిస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి మాలో ఉన్నటువంటి దుఃఖాన్ని బాధని ఈరోజు ఇక్కడనే పోయేటట్టు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గం తరఫున పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చికెన్ మసాలా అదేవిధంగా మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో 29 అంశాలు ఇప్పుడు 3 సమస్యలు ప్రధానంగా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని చెప్పేసి పదే గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈ రోజు ఆ సమస్యలకు ఒక పరిష్కార మార్గం అయిపోయిన తర్వాత మిగతా 29 సమస్యలలో ప్రధానమైనది మన బెడ్ విన్నర్ స్కీము. ఈ బెడ్ విన్నర్ స్కీమ్ గురించి కూడా రవాణా శాఖ మంత్రులు మరి ఇతర అధికారులు వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని కూడా అమలు చేస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పినందుకు దానికి కూడా రవాణా శాఖ మంత్రి గారికి సంబంధిత అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.